నెలకి 2 లక్షల మెట్రిక్ టన్నులన్నా మీరు కేటాయించాలి. కానీ కేటాయించకుండా మేము 40,000 ఇస్తాము, మేము 20,000 ఇస్తాము అని అనడంలో అది కేంద్ర ప్రభుత్వానికి వేయాల్సిన క్వశ్చన్. మరి అది రైతులకు ఏ మాత్రం సరిపోతుంది, వాళ్ళు ఏ విధంగా పండించగలుగుతారు అనేది ఆలోచించాల్సిన విషయం. సరే తల్లి. రఘుపతి రెడ్డి గారు, మరి ఏంది ఇప్పుడు ఇదంతా బీజేపీ వాళ్ళు తప్పాట, మరి మీరేమో అంటే అంటే ఎంకటి ఆడునవే అంటే నీయం పట్టే ఉంది కుంపటి అన్నట్టు ఇక మీ కారు పార్టీ వాళ్ళు పాలు పచ్చాకం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీదనే కాకన బొరుతుర్రాట. మరి ఏంది ఇగో ఇప్పుడు ఆమె కట్ట అంటుంది, నువ్వేమంటావు మరి యూరియా కథ మీద? తాత, 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజల మేలు కోరే పార్టీలు కాదు. అమ్మా, కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉంటారు, మోసపోతే మోసపడతామని చెప్పేసి పదే ఎన్నికలకు ముందు చెప్పిండ్రు, అంతకు ముందు కూడా చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రజానికం కాంగ్రెస్ పార్టీని సమర్థించి అధికారంలో తీసుకొస్తే చెప్పుల లైన్లు వస్తాయని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మళ్ళీ చెప్పుల లైన్లు తీసుకొచ్చిండ్రు. బిందెలు లైన్లో పెట్టి మంత్రులకు తండాడాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. బిందెలకు మళ్ళీ లైన్లకు వచ్చినాయి. ఆధార్ కార్డులు లైన్లలో పెట్టి ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. అలాగే ఆధార్ కార్డు లైన్లలో పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా తాత, ఒక రాష్ట్రానికి రైతులకు ఎంత యూరియా అవసరమో ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా, సోయి లేదా? ముందు అడ్వాన్స్ గా రైతులకు ఎంత యూరియా తెప్పించాలి, ఎంత యూరియాతో పంటలు పండుతాయి, అసలు యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోతే, ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రితో లేకుంటే ఆ వ్యవసాయ మంత్రితో తెలియకపోతే ఇక ఏం చెప్తాం వీళ్ళ గురించి? ఒకరు అంటారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. బీజేపీ పార్టీ ఏమంటారు, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్నాడు, తెలంగాణలో యూరియా ఆగిపోయిందట. అరే ఏమన్నా వాళ్ళకు సోయి ఉందా? తెలంగాణ ప్రజల మీద సోయి ఉందా? వ్యవసాయ రైతుల మీద సోయి ఉందా? రైతులను పీల్చుగా తిని ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీలు 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎప్పుడు గుండెల్లో పెట్టుకునేటువంటి కాపాడుకునేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకో మాట తాత, వీళ్ళు కనీసం కేంద్రానికి ఎంత యూరియా అవసరం ఉందో ముందు వారికి విన్నవించాల్సిందో, రిప్రజెంటేషన్ అవసరం లేదా? ఒకరి మీద ఒకరు నెట్టుకొని ఎవరు నష్టపోయేది? వాళ్ళ రైతులు కాదా? ఇన్ని వేల మెట్రిక్ టన్నుల పంట పండించేటువంటి రైతులు ఇవాళ ఎందుకు దీనస్థితికి పోయిండు? ఎందుకు ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చిండ్రు? రైతులు పోలీసుల కాలు మొక్కేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈనాడు? రైతులు వ్యవసాయ అధికారుల దగ్గరికి పోయి నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? రోడ్ల మీద కూర్చునేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితికి అంతటి కారణం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళకు అవగాహన లేక, ప్రజల మీద పట్టింపు లేక, ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేక ఈ రోజు నాడు రైతులు రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈ 2 పార్టీలకు వచ్చే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా రైతులు నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉంది. సరే చూద్దాము. ఇప్పుడు నాగమ్మని ఆ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంది, రఘుపతి రెడ్డి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. అమ్మ తల్లి, పదవుల జాతర. నర్సయ్య గారు ఒక్క మాట, ఇప్పుడు రైతులు ఆ రోజు రోడ్డున పడ్డ రోజు, ఆత్మహత్యలు చేసుకున్న రోజు మాట్లాడలేదు. ఎవరు వచ్చి, ఒక మంత్రి కూడా వచ్చి అసలు మంత్రులకు అధికారం ఇస్తే కదా ఈ పార్టీ, మొత్తం వాళ్లే మోనార్క్ గా రూల్ చేసిర్రు. అది అందరికి తెలిసిన విషయమే. ఎవరికి ఏం పవర్స్, నామమాత్రపు మంత్రులే పనిచేసిర్రు బీఆర్ఎస్ లో.